ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మార్కు రాసిన సువార్త 11:24. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో గడిచిన నెల మొత్తము దేవునికి అనేక రకాలైనటువంటి ప్రార్థనా విన్నపములు మనం చేసి ఉంటాం. అయితే మనలో అనేక మంది వాటిని పొందలేదని ఎంతో బాధకరంగా, ఎంతో దుఃఖముతో ఉండి ఉంటారు. అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వేటి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో, ఏ అంశాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, వాటినన్నిటినీ పొంది ఉన్నాము అనేటువంటి నమ్మకత్వం కలిగి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తప్పకుండా వాటన్నిటిని మనకు దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇంకా అవిశ్వాసంతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావా, నమ్మకం లేనటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావా, ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట నమ్మకత్వం కలిగి, విశ్వాసము కలిగి నువ్వు దేవునికి గనక మొరపెట్టినట్లయితే, ఇదిగో ఈ నెల నుంచి నువ్వు అడిగే ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. గడిచిన అక్టోబర్ మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడి కనికరించేందుకై వందనాలు ప్రభా. మరొక నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు వందనాలు ప్రభా. ఈ నూతనమైనటువంటి మాసంలో ప్రభా, ఎవరు ఏ అవసరాన్ని బట్టి మీకు ప్రార్థన చేస్తున్నారో వారి అవసరతను మీరే తీర్చి ప్రతి బిడ్డకు మీ యందు విశ్వాసం, నమ్మకం కలిగి జీవించుటకు కృప చూపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారు, ఎవరైతే తండ్రి పనులు చేస్తున్నారు, ఎవరైతే నూతనమైనటువంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారో వారందరి తట్టు మీరే ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల స్థాలకు అప్పచెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.